నమః. అందరికీ నమస్కారం. కార్తీక పురాణం 10వ అధ్యాయం అజాములని పూర్వజన్మ వృత్తాంతం. జనకుడు వశిష్ఠుల వారిని చూసి ఇలా అడిగాడు, మునిశ్రేష్ఠ, ఈ అజామిలుడు ఎవరు? వాడి పూర్వజన్మం ఎటువంటిది? పూర్వజన్మాన ఎలాంటి పాపాలు చేసి ఉండెను? ఇప్పుడు విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొని పోయిన తర్వాత ఏమి జరిగెను వివరించవలసిందిగా ప్రార్థించెను. అంతటా ఆ మునిశ్రేష్ఠుడు జనక మహారాజును చూసి ఇలా పలికెను, జనక, అజాములని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకుపోయిన తర్వాత యమకింకరులు తమ ప్రభువగు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి, ప్రభు, తమ ఆజ్ఞ ప్రకారం అజాములను తీసుకొని వచ్చుటకు వెళ్ళగా అక్కడకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజాములని విమానమెక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయారు. మేము చేసేదేమి లేక చాలా విచారించుచు ఇక్కడికి వచ్చాము అని భయకంపితులైన యమదూతలు విన్నవించుకొన్నారు. ఔరా, ఎంత పని జరిగెను? ఎప్పుడూ ఈ విధంగా జరిగి ఉండలేదే. దీనికి బలమైన కారణం ఏదైనా ఉండి ఉండవచ్చును అని యముడు తన దివ్య దృష్టితో అజాములని పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకొని, ఓహో, ఇదా సంగతి. తన అవసాన కాలమున నారాయణ అని పలకడం వలన ఆ వైకుంఠవాసుని నామస్మరణ చేసిన వలన అందుకుగాను విష్ణుదూతలు వచ్చి వారిని తీసుకొని పోయారు. తెలియక గాని తెలిసి గాని మృత్యు సమయమున హరినామస్మరణ ఎవరు చేసెదరో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును. కనుక అజామిలునకు వైకుంఠ ప్రాప్తి కలిగెను కదా అని అనుకొనెను. అజామిలుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకానొక శివాలయంలో అర్చకుడుగా ఉండెను. అతడు తన అపురూపమైన అందచందం చేత, సిరి సంపదల చేతన, బలము చేతను గర్విష్ఠి అయి, వ్యభిచారి అయి శివారాధన చేయక శివాలయం యొక్క ధనము అపహరించెను. శివుని విగ్రహము వద్ద ధూపదీప నైవేద్యములను పెట్టక దుష్ట సావాసములు చేసి విచ్చలవిడిగా తిరుగుచుండేవాడు. ఒక్కొక్కప్పుడు పరమేశ్వరునికి ఎదురుగా పాదములుంచి పడుకుండేవాడు. ఇతనికి ఒక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండేది. ఆమె కూడా అందమైన దగుటచే చేసేదేమి లేక ఆమె భర్త చూసి చూడనట్లు ఉండి భిక్షాటనకై ఊరూరా తిరుగుచూ ఏదో వేళకి ఇంటికి వచ్చి కాలం గడుపుతుండేవాడు. ఒకనాడు పొరుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము, కూరలు నెత్తిన పెట్టుకొని వచ్చి, అలసిపోయి నాకు ఈ రోజున ఆకలి ఎక్కువగా వేస్తున్నది, త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యతో అనెను. అందుకామె చీదరించుకొనుచు నిర్లక్ష్యముతో కాళ్ళు కడుక్కోవడానికి కూడా నీళ్లు కూడా ఇవ్వక, అతని వంక కన్నెత్తైనా చూడక, అజాములునిపై ఉన్న ప్రేమ వలన భర్త వైపు కన్నెత్తైనా చూడకుండా భర్తకు కోపం వచ్చేటట్లు మాట్లాడింది. భర్తకు కోపం వచ్చి మూలనున్న కర్రతో బాదాడు. అంతా ఆమె భర్త చేతి నుండి కర్ర లాక్కొని భర్తను రెండింతలు కొట్టి బయటకు తోసి తలుపులు మూసివేశాను. అతడు చేసేదేం లేక భార్యపై విసుగు చెందడం వలన ఇక ఈ ఇంటి ముఖమే చూడకూడదని దేశాటనకు వెళ్ళిపోయాడు. భర్త ఇంటి నుండి వెళ్ళిపోసేసరికి సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుండి ఉండగా ఒక చాకలివాడు ఆ దారిన పోవచ్చుండెను. అతనిని పిలిచి, ఓయి, నీవు ఈ రాత్రి నాతో ఉంటావా అని అనగా అతను ఇలా చెప్పాడు, తల్లి, నీవు బ్రాహ్మణ పడతివి, నేను చాకలివాడిని. మీరు ఈ విధంగా పిలుచుట మంచిది కాదు. నేనెట్టి పాపపు పని చేయను అని బుద్ధి చెప్పి వెళ్ళిపోయాడు. అతని అమాయకత్వమును చూసి లోపల నవ్వుకొని అక్కడి నుంచి ఆ ఊరి శివార్చకుడి దగ్గరికి వెళ్ళి రాత్రంతా అక్కడే ఉండి తెల్లవారేసరికి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత, అయ్యో, నేనెంతటి పాపమునకు ఒడిగట్టి తిని అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను ఇంటి నుండి వెళ్ళగొట్టాను. క్షణికమైన కామవాంఛకులోనై మహాపరాధం చేసినాను అని పశ్చాత్తాపం చెంది ఒక కూలివాణిని పిలిచి కొంత ధనమిచ్చి తన భర్తను వెతికి తీసుకురావాల్సిందిగా పంపింది. కొన్ని రోజులు గడిచిన తర్వాత భర్త ఇంటికి రాగా పాదాలపై పడి తన తప్పును క్షమించమని ప్రార్థించింది. అప్పటి నుంచి ఆమె మంచి నడవడికను అవలంబించి భర్తతో అనురాగంగా ఉండేది. కొంతకాలమునకు శివార్చకునకు వ్యాధి సంక్రమించడం వలన క్షీణించుచు మరణించెను. అతడు
రౌరవాది నరక కూపముల పడి నానా బాధములు పొంది నరజన్మమెత్తి సత్యవ్రతుడను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసమున నదీ స్నానము చేసి దేవతార్చన చేసి ఉండుట వలన 7 జన్మల పాపములు నశించుట చేత అజామిలుడై పుట్టెను. ఇప్పటికీ తన అవసాన కాలమున నారాయణ అని శ్రీవారిని స్మరించుట వలన వైకుంఠమునకు పోయెను. బ్రాహ్మణుని భార్యకు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయాను. ఆ తర్వాత అనేక యమయాతనలను అనుభవించి ఒక ఇంట జన్మించెను. ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండమును పుట్టిందని జ్యోతిష్కుడు చెప్పెను. అది చూసి ఆ తండ్రి ఆ పాపను ఒక అడవిలో వదిలిపెట్టెను. అంతలో ఒక విప్రుడు దారిన పోవుటూ ఆ పిల్ల ఏడుపు చూసి జాలి కలిగి తీసుకొని పోయి తన ఇంట దాసికిచ్చి పోషించమనెను. ఆ బాలికనే అజామిలుడు ప్రేమించెను. వారి పూర్వజన్మ వృత్తాంతం ఇదియే. నిర్మలమైన మనసుతో శ్రీహరిని ధ్యానించుట, దాన ధర్మములు, శ్రీహరి కథలను ఆలకించుట, కార్తీక మాస స్నాన ప్రభావం వలన ఎటువంటి వారైనను మోక్షము చెందగలరు. కనుక కార్తీక మాసమందు వ్రతములు, పురాణ శ్రవణములు చేసిన వారి ఇంట సుఖములు పొందగలరు. 10వ రోజు పారాయణం సమాప్తం.